ఫ్రెండ్స్, ఇండియన్ ఫైనాన్స్ మార్కెట్లో జనాలు యూజ్ చేసుకోవడానికి చాలా బ్యాంక్స్ ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం అన్ని బ్యాంక్స్ కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే మేము జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏ బ్యాంక్లో తీసుకోవాలి, ఏ బ్యాంక్లో తీసుకుంటే మాకు బెనిఫిట్స్ వస్తాయి అనేది చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ వీడియోలో 2024లో మీరు జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలంటే ఏ బ్యాంక్లో తీసుకుంటే మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి, ఏ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ మీకు కంప్లీట్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ఫుల్గా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. మీకు ఏ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకుంటే బెస్ట్ అనేది కంప్లీట్ క్లారిటీ వస్తుంది. అండ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ప్రతి ఒక్కరు కంపల్సరీగా మ్యాండేటరీ ఉండాలి. సో ఎందుకంటే ఏదో ఒక టైంలో జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అనేది కంపల్సరీగా యూజ్ అవుతాయి. సో వీడియోని కంప్లీట్గా చూసి మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే బెస్ట్ అనిపిస్తుందో ఆ బ్యాంక్ అకౌంట్ని మీరు ఓపెన్ చేసుకోండి కంపల్సరీగా. అండ్ ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి సంబంధించిన అఫీషియల్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో ఆ లింక్స్ నుంచి అప్లై చేసుకోండి. మన ఛానల్కి ఫైనాన్షియల్గా చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ వితౌట్ ఇనిషియల్ డిపాజిట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మీ జేబులో నుంచి ₹1 కూడా ఇనిషియల్ డిపాజిట్ చేయకుండా ఓపెన్ చేసుకోగలిగే అకౌంట్స్ ఏవి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇందులో ఫస్ట్ లిస్ట్లో వచ్చేసి మీకు ఇండస్ఇండ్ బ్యాంక్ రీసెంట్గా లాంచ్ చేసిన ఇండి డిజిటల్ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్లీ డిజిటల్ బ్యాంక్ అకౌంట్. మీరు ఎక్కడికి బ్రాంచ్కి విజిట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఇంటి దగ్గర ఉండి మీ మొబైల్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ 2 to 3 మినిట్స్లో మీ అకౌంట్ ఓపెన్ అయిపోద్ది. అండ్ ఇది కంప్లీట్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్. మీరు ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇందులో ₹1 కూడా మీరు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. వితౌట్ ఇనిషియల్ డిపాజిట్ మీకు అకౌంట్ ఓపెన్ అయిపోద్ది. అండ్ అట్లాగే దీనికి డెడికేటెడ్ యాప్ ఉంటుంది ఈ బ్యాంక్కి, ఇండి అనే యాప్. సో ఈ యాప్ నుంచి మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మనీ ట్రాన్స్ఫర్ చేయడం, రిసీవ్ చేసుకోవడం, యూపీఐ కానీ లేకపోతే డెబిట్ కార్డు, చెక్ బుక్ ఆర్డర్ పెట్టుకోవడం, డెబిట్ కార్డ్ పిన్ చేంజ్ చేసుకోవడం, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంకింగ్ సర్వీస్ అనేది ఈ యాప్లో ఉంటుంది. అండ్ అట్లాగే ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మీకు 5 lakhs క్రెడిట్ లిమిట్ వస్తుంది. అంటే ఇది ఒక లోన్ లాగా, క్రెడిట్ కార్డ్ లాగా. సో మీకు డబ్బులు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈ 5 lakhs లిమిట్లో నుంచి మీకు కావాల్సినంత మనీ యూజ్ చేసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్తో సహా మీరు తిరిగి రీపేమెంట్ అయితే చేయొచ్చు. సో ఈ ఫీచర్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. అందులో జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అస్సలు ప్రొవైడ్ చేయట్లేదు. కాబట్టి ఇది ఇందులో స్పెషల్ బెనిఫిట్. అండ్ ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీకు వచ్చే ఏటీఎం కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ ఏటీఎం కార్డ్ ద్వారా మీరు ఇండస్ఇండ్ బ్యాంక్ అకౌంట్లో మంత్లీ అన్లిమిటెడ్ టైమ్స్ అయితే మీరు క్యాష్ విత్డ్రాల్ చేయొచ్చు. అంటే కొన్ని బ్యాంక్స్ లిమిట్స్ పెడతాయి 5 times మాత్రమే అని. మీరు ఇండస్ఇండ్ ఏటీఎం మిషన్లోకి వెళ్ళి ఎన్నిసార్లు అయినా అన్లిమిటెడ్గా క్యాష్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. అదర్ ఏటీఎం మిషన్స్ అయితే మంత్లీ 5 times అయితే ఫ్రీగా ఉంటాయి. 5 times తర్వాత ₹21 పర్ ట్రాన్సాక్షన్ అయితే ఛార్జ్ పడుద్ది. అండ్ ఈ అకౌంట్లో మీరు సేవింగ్స్ బ్యాలెన్స్ ఉంచుకుంటారు కదా, ఆ సేవింగ్స్ బ్యాలెన్స్ పైన మీకు అప్ టు 6.75% వరకు మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది క్యాల్కులేట్ అవుద్ది. ఎంత మనీ ఉంటే ఎంత ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అనేది స్క్రీన్ పైన నేను చార్ట్ చూపిస్తున్నా. సో ఒకసారి చార్ట్ చూసుకోండి. సో ఇవి కంప్లీట్ ఈ అకౌంట్లో ఉన్న బెనిఫిట్స్. ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్ వీడియో చేసా. సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ వీడియో చూసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. తర్వాత ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ బ్యాంక్లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు జీరో బ్యాలెన్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బ్యాంక్లో ఉండే జీరో బ్యాలెన్స్ అకౌంట్కి మీరు ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్. అండ్ ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు చెక్ బుక్ కానీ ఏటీఎం కార్డు కానీ బై పోస్ట్ ద్వారా మీ ఇంటికి వస్తాయి. సో అందులో చెక్ బుక్ మెన్షన్ చేసి ఉంటుంది, వెల్కమ్ కిట్ ఉంటుంది. అండ్ అట్లాగే డెబిట్ కార్డ్ ఛార్జెస్ వచ్చేసి మీకు ₹170 అయితే ఉంటుంది. ఇంక్లూడింగ్ జీఎస్టీతో సహా ₹170 అయితే ఉంటాయి. ఈ డెబిట్ కార్డు ద్వారా మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా కానీ ఇలాంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అనేటివి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో టైఅప్ అయ్యి సేల్స్ అనేది కండక్ట్ చేస్తాయి. సో కొన్ని సేల్స్లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్స్ ద్వారా మీరు ఏదైనా పర్చేస్ చేస్తే 10% క్యాష్ బ్యాక్ అట్లా ఆఫర్ పెడతాయి. సో అట్లాంటప్పుడు మీరు ఒక 1 lakh వర్త్ ఉన్న ఐఫోన్ కనుక పర్చేస్ చేశారనుకోండి 10,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే 90,000కే మీకు ఆ ఫోన్ వచ్చేస్తుంది. 50,000 వాల్యూ ఉన్న ఏదైనా ప్రోడక్ట్ కొంటే మీకు అందులో 10% అంటే ₹5,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అట్లా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి డెబిట్ కార్డ్ ద్వారా. అండ్ ఈ అకౌంట్లో మీరు మెయింటైన్ చేసే బ్యాలెన్స్కి మీకు అప్ టు 7.25% వరకు ఇంట్రెస్ట్ రేట్ అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ ఎంత మనకి ఎంత వస్తుంది అనేది నేను స్క్రీన్ పైన చార్ట్ చూపిస్తున్నా, ఒకసారి చూడండి. అండ్ ఈ అకౌంట్ కోసం మీకు ఏయూ 0101 అనే డెడికేటెడ్ యాప్ ఉంటుంది. సో ఈ యాప్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్, అకౌంట్ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయినట్లయితే మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. చెక్ బుక్ రిలేటెడ్ కానీ, ఏటీఎం కార్డ్ రిలేటెడ్ పిన్ సెట్ చేసుకోవడం, పిన్ చేంజ్ చేసుకోవడం, అండ్ మనీ ట్రాన్స్ఫర్ చేయడం, మనీ రిసీవ్ చేసుకోవడం, యూపీఐ రిలేటెడ్ కానీ ఇవన్నీ కూడా మీరు యాప్లో నుంచి మెయింటైన్ చేసుకోవచ్చు. ఇవి ఈ అకౌంట్లో మెయిన్ మేజర్ బెనిఫిట్స్. ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ తెలియదు, ఏదైనా డౌట్
డౌట్స్ ఉన్నట్లయితే ఆల్రెడీ నేను వీడియో చేసా ఎట్లా ఓపెన్ చేసుకోవాలని డెడికేటెడ్గా. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, కమెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తా. ఒకసారి ఆ వీడియో చూసి ప్రాసెస్ అంతా చెక్ చేసి మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటి అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి చిన్న చిన్న విలేజెస్లో కూడా ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ అవుద్ది. బట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఓన్లీ విశాఖపట్నం సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అకౌంట్ ఓపెన్ అవుద్ది. సో ఈ మధ్య కొంచెం ఎక్స్పాండ్ అయిన బ్రాంచెస్ అక్కడ ట్రై చేస్తే ట్రై చేయండి. తర్వాత కోటాక్ మహీంద్రా 811 అకౌంట్. సో ఇది కూడా కంప్లీట్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఇందులో కూడా ఇంతకు ముందు వరకు ఎలాంటి ఇనిషియల్ డిపాజిట్ చేయకుండానే అకౌంట్ ఓపెన్ అవుతుండే. బట్ రీసెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఇందులో కూడా మీరు మినిమం 1000 అయినా ఇనిషియల్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మినిమం 1000 అయినా మీరు డిపాజిట్ చేయండి. అవి ఎక్కడికి వెళ్ళవు, మీ అకౌంట్లోకే వస్తాయి. మీ వేరే అకౌంట్ నుంచి ఫోన్పే ద్వారా ఇందులోకి డిపాజిట్ చేసుకోండి. అవసరమైతే తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా కంప్లీట్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా కానీ మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు. అండ్ ఈ అకౌంట్ ద్వారా మీకు విర్చువల్ డెబిట్ కార్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది. అంటే కోటాక్ 811 యాప్లో డిజిటల్ డెబిట్ కార్డు ఉంటుంది. సో ఆ కార్డ్ నంబరు, సివివి మీరు ఎక్స్పైరీ డేట్ యూజ్ చేసుకొని అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కానీ ఎనీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీరు షాపింగ్ చేసుకోవచ్చు, రీఛార్జెస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు డెబిట్ కార్డ్ ఫిజికల్గా కావాలంటే, అంటే మీరు బయట కూడా స్వైపింగ్ మిషన్స్లో, ఏటీఎంలో మేము ట్రాన్సాక్షన్ చేస్తామని అనుకుంటే మీరు ఫిజికల్ డెబిట్ కార్డ్ అనేది యాప్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. దానికి ఛార్జ్ అనేది 299 రూపీస్ ఉంటుంది. సో ఫిజికల్ కార్డ్ అవసరం ఉన్న వాళ్ళు ఆ కార్డ్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు, అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అండ్ ఈ అకౌంట్లో మీరు ఫుల్ కేవైసీ మాత్రమే చేసుకోండి. కొంతమంది తెలియకుండా లిమిటెడ్ కేవైసీ అంటే హాఫ్ కేవైసీ చేసుకుంటున్నారు, వీడియో కేవైసీ చేసుకోవట్లేదు. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చింది కదా అని చెప్పేసి అకౌంట్ని యూజ్ చేసుకుంటున్నారు. బట్ దానికి కొన్ని లిమిటేషన్స్ మాత్రమే ఉంటాయి, ట్రాన్సాక్షన్ లిమిటేషన్స్. అదే మీరు ఫుల్ కేవైసీ చేసుకున్నారు అనుకోండి వీడియో కేవైసీ ద్వారా, మీకు లిమిటేషన్స్ ఉండవు, అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ అకౌంట్లో మాక్సిమం 4% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించిన చాట్ అనేది స్క్రీన్ పైన చూపిస్తున్నా. అండ్ ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్న లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇన్ కేసు అప్లికేషన్ ప్రాసెస్ తెలియకపోతే డెడికేటెడ్ వీడియో చేసా, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, వీడియో చూసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఈ కోటాక్ 811 జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. మాక్సిమం అన్ని ఏరియాస్లో బ్రాంచెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ కేస్ మీ ఏరియాలో బ్రాంచ్ అవైలబుల్ లేదు అని చూపించినా కానీ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళ పిన్ కోడ్ అంటే వేరే సిటీ పిన్ కోడ్ ఎంటర్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇష్యూ లేవు. జస్ట్ అక్కడికి చెక్ బుక్ అండ్ ఏటీఎం కార్డు వెళ్తాయి. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను వీడియో చేశానని చెప్పాను కదా డెడికేటెడ్, అందులో ఎక్స్ప్లెయిన్ చేసా కంప్లీట్గా. అదొకసారి చూసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఈ 3 బెస్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ప్రెజెంట్ ఫైనాన్స్ మార్కెట్లో 2024లో అయితే. సో ఇందులో మీకు ఏదైతే నచ్చిందో, దేని ద్వారా అయితే మీకు బెనిఫిట్స్ ఉంటాయనిపించిందో ఆ అకౌంట్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇష్యూస్ లేవు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.